అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేతా. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్ర రాష్ట్రంలో 11 స్టార్ పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తమ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతో ఒక ముఖ్యమైన సమావేశాన్ని ఆర్గనైజ్ చేశారండి. ఆశ్చర్యం ఏంటంటే ఆ ముఖ్య నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగం పట్ల ఏమాత్రం ఆసక్తి కనపరచుకోకపోవడం. దాదాపుగా ఆయన ఒక అరగంట మాట్లాడినట్లున్నారు. అరగంట వీడియోని కట్ట కైమా కొట్టి ఎడిట్ చేసి అదొక లైవ్ వీడియో కింద వాళ్ళ ప్రజల ముందు వారు విడుదల చేసిన ఆ ఎడిటెడ్ వీడియోలో కూడా వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్నటువంటి అంశాలతో ఎక్కడా కూడా కనెక్ట్ అవ్వకపోవడం చూస్తే ఖచ్చితంగా అందులో చాలామంది రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారితో కట్ అవ్వబోతున్నారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రత్యేకించి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ మీటింగ్ పెట్టి వాళ్ళందరినీ మోటివేట్ చేయడానికి చాలా ప్రయత్నం చేశారు. ఇవాళ ఈ డేకి ఒక ప్రత్యేకత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్పై విడుదలై 12 సంవత్సరాలు అవుతుంది. మరి పార్టీ నాయకుల్లో కూడా ఎంతో కొంత కాన్ఫిడెన్స్ లూజ్ అయి ఉంటుంది కదా. ఇంకెన్నాళ్ళు ఈయన బెయిల్ మీద బయట ఉండగలుగుతాడు, బెయిల్ మీద ఉండి ఇంకెంతకాలం రాజకీయాలు చేయగలుగుతాడు అనేది ఖచ్చితంగా రాజకీయ అనుభవం కలిగినటువంటి నాయకులకు ఖచ్చితంగా స్ఫురిస్తుంది. అందులో భాగంగానే వారు ఎవరూ కూడా భవిష్యత్తులో ఈయన ఏదో అద్భుతాలు చేసేస్తాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ని అక్కడ ఎక్స్ప్రెస్ చేయలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఏదో మేకపోతూ గాంభీర్యంలాగే వాళ్ళు మాట్లాడినట్టు కనిపించింది. జగన్ రెడ్డి గారు ఖచ్చితంగా రేపో మాపో జైలుకి వెళ్ళిపోతారనేటువంటి భరోసా ఆ పార్టీలో చాలా బలంగా ఉండబట్టే భారతీ రెడ్డి గారు కూడా రంగంలోకి దిగి ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులతో టచ్లో ఉన్నట్లు తెలుస్తోంది. సరే, వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మరి మీటింగ్ పెట్టారు కదా, ఏమన్నా పనికొచ్చే విషయాలు మాట్లాడారా? నిజంగా ఆ పార్టీకి రేపటి రోజున ఆయన జైలుకి వెళ్ళిపోయినా భారతీ రెడ్డి గారో లేదా ఇంకొకరో సజ్జల రామకృష్ణారెడ్డి గారో ఎవరో ఒకరు ఆ పార్టీని లీడ్ చేయగలిగేటువంటి స్పేస్ ఆయన కల్పించేటువంటి ఆలోచనలు ఆయన చేశారా అనే విషయాన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే జగన్ రెడ్డి గారు తన పాత పంధాలోనే ఇవాల్టికి ఉన్నట్లు చాలా స్పష్టంగా బలంగా కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు మారని మనిషి. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలన్నా, ప్రజల అభిప్రాయాలన్నా, ప్రజల సెంటిమెంట్స్ అన్నా ఏమాత్రం విలువ, కనీసం పూచిక పుల్లంత విలువ కూడా ఇవ్వనటువంటి మనిషి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుందండి. ఆయన మాట్లాడినటువంటి అరగంట ప్రసంగంలో మనం చూస్తే అన్నీ కూడా అవాస్తవాలు, హెచ్చరికలు, ఇంకా దుష్ప్రచారాలు, విషం చెమ్మడాలు, ప్రజలకు బెదిరింపులు, ఇవి తప్ప ఇంకా ప్రసంగంలో ఇంకేం లేవు. జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రజల పట్ల ఏమైనా కన్సర్న్తో ఉన్నారా అంటే ఎక్కడా కూడా కనిపించలే. ప్రజలకు శాపనార్థాలు పెట్టాలి. ఇవాళ కూటమి పాలన మీరు కోరుకున్నారు కాబట్టి, చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం అంతా నాశనం అయిపోతే దాన్ని చూసి సంతోషించాలనేటువంటి మానసిక ధోరణి ఆయనలో కనిపించింది. ఆంధ్ర రాష్ట్రంలో మెడికల్ కాలేజెస్కి సంబంధించి ఆయన పెద్ద ఎత్తున ఓ దుష్ప్రచారం చేస్తున్నాడు. ఇవాళ మెడికల్ కాలేజ్లో, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సీట్లు అమ్ముకోవడానికి 3 జీవోలు తీసుకువచ్చి 50% సీట్లను అమ్మకానికి పెట్టేసినటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆ మెడికల్ కాలేజీలు ఎంతవరకు కట్టారు, అసలు ఆ మెడికల్ కాలేజీలకు సంబంధించి ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి ఫస్ట్ అంటే ఒక 5-6 పాయింట్స్ ఉన్నాయి ఆయన మాట్లాడినవి. ఒక్కో పాయింట్ మనం వినే ప్రయత్నం చేద్దామండి. 7 కాలేజీలు మోర్ ఆర్ లెస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కాలేజెస్గా తయారైనాయి. ఇంకొక 5,000 కోట్లు ఏముందండి? 5 సంవత్సరాలు, సంవత్సరానికి 1000 కోట్లు చూస్తూ ఆడుతూ పాడుతూ పెట్టుకోలేమా? అసలు నిజంగా 5,000 కోట్లు నేను పెట్టలేనని చెప్పి అంటామని పెద్ద మనిషి ఆడ అమరావతిలో చేస్తా ఉండేది ఏంటి? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి బాధ ఏంటంటే అసలు ఆయన 8,600 కోట్ల రూపాయలు మెడికల్ కాలేజెస్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన గ్రాంట్లు మింగేశాడు ఆయన. నాబార్డు ఇచ్చినటువంటి నిధులు తినేశాడు ఆయన. ఎప్పటికీ ఆయన ఖర్చు పెట్టింది ఆయన మాటల్లోనే మనం విన్నట్లయితే ఇంకా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలని చెప్తున్నాడు. కానీ ఆన్ రికార్డ్ ఖర్చు పెట్టాల్సింది 6,000 కోట్ల రూపాయలకు పైన ఖర్చు పెట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ధోరణి ఎలా ఉంటుందంటే ఆడుతూ పాడుతూ ఖర్చు పెడితే ఈ 5 ఏళ్లలో పూర్తి అయిపోద్దంట. మరి ఆడుతూ పాడుతూ ఆయన గడిచిన 4 ఏళ్ళు ఎందుకు పూర్తి చేయలేదు?
ఇవాళ ఆయన ఏవైతే మెడికల్ కాలేజెస్ పూర్తి చేసేసాను అని చెప్పుకుంటున్నారో అవి కేవలం ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి సంబంధించినటువంటి విద్యార్థులకు మాత్రమే. ప్రతి ఏడాది కూడా 100 నుంచి 150 మంది స్టూడెంట్స్ యాడ్ అవుతూ వెళ్తారు కదా. అక్కడ దానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కావాలి కదా. ఆ స్థాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందా? రాజమండ్రి మెడికల్ కాలేజ్కి కూడా ఇవాళకి కూడా కూటమి ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడుతున్నటువంటి సిచ్యువేషన్. ఈ గడిచిన 15 నెలల కాలంలో 50 నుంచి 100 కోట్ల రూపాయల మధ్య రాజమండ్రి మెడికల్ కాలేజ్కి ఖర్చు పెట్టున్నారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి దుష్ప్రచారం ఈ విధంగా ఉందంటే ఇవాళ పీపీపీ మోడ్లో వెళ్ళడం ద్వారా రానున్న 2 సంవత్సరాల్లో ఈ మెడికల్ కాలేజెస్ అన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా విద్యార్థులకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఏవైతే ఫ్రీ సీట్స్ ఉన్నాయో అంతకు మించిన సంఖ్యలో ఫ్రీ సీట్స్ రావడానికి కూడా ఉన్న అవకాశాన్ని నిన్న చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో చెప్పారు. అసెంబ్లీ వేదికగా ఆ మాటలన్నీ చెప్పారు. కానీ ఇవాళకి కూడా జగన్ రెడ్డి గారు ఆయన పార్టీ కార్యాలయంలో కూర్చుని రకమైన అవాస్తవాలు చెప్తాడు. అసెంబ్లీకి వచ్చినట్లయితే నిజం ఏంటనేది నిగ్గు తేలుతుంది. జగన్ రెడ్డి గారు మాట్లాడే మాటల్లో ఎక్కడ నిజం ఉండదు కాబట్టి, అన్ని పచ్చి అబద్ధాలు కాబట్టి ఇవాళ ఈ రకమైనటువంటి పార్టీ కార్యాలయాల్లో మీటింగ్లు పెట్టుకుని ఇలాంటి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాడు ఆయన. సరే, చివరిలో అమరావతి గురించి మాట్లాడాడండి. అసలు ఆయనకి అమరావతి గురించి మాట్లాడడానికి ఏ మాత్రం అర్హత లేదు. అమరావతి అనే ఒక రాజధానిని పూర్తిగా భ్రష్టు పట్టించాడు ఆయన. అదే సమయంలో విశాఖపట్నం అభివృద్ధిని కూడా పూర్తిగా అడ్డుకున్నటువంటి వ్యక్తి ఆయన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక శాపంగా మారి 5 ఏళ్ల పాటు ఎక్కడా కూడా అభివృద్ధి అనేది ముందడుగు వేయకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తి వాళ్ళ అమరావతి గురించి ఏం మాట్లాడుతున్నాడు చూడండి. 2 కోట్ల రూపాయలు అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాస్ట్ అవుతుంది అని చెప్పి ప్రొజెక్ట్ చేసినాడు. అంటే ఏంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే? ఏంది? బిల్డింగ్లు కట్టడానికి కాదు, రోడ్లు వేయడానికి, కరెంట్ వేయడానికి, డ్రైనేజీలు ఇవ్వడానికి. వీళ్ళ ప్రకారమే 50,000 ఎకరాలు గతంలో చేసిన దానికి 1,00,00,000 కోట్లు ఖర్చు అవుతుందనంటే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు 4,500 కోట్లు ఖర్చు పెట్టారు. మిగిలిన 95,000 కోట్లు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చి పెడతారు? అది జగన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పరిపాలనలో అమరావతికి ₹1 కూడా ఖర్చు పెట్టలేదనేది ఆయన చెప్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు 4,500 కోట్లు ఖర్చు పెట్టారట. మిగిలిన 95,000 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పూర్తిగా లూటీ చేసి ఊడ్చేశారు జగన్ రెడ్డి గారు ఆ రోజు అధికారంలో ఉన్నప్పుడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాని పూర్తిగా మింగేసినటువంటి వ్యక్తి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి ఇవాళకి ఆంధ్ర రాష్ట్రంలో ఖజానా నిల్ అయిందంటే దానికి బాధ్యుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. కానీ అటువంటి ప్రయత్నం చేయకపోగా అమరావతి మీద ఏడవడం, అమరావతిని ఏదో విధంగా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసుకోవడానికి, అక్కడ ఫండ్ రైజింగ్ చేసుకోవడానికి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన బాధ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 ఏళ్ల కాలంలో ఆయన పరిపాలనలో ఉన్నప్పుడు చేసిన ఘనకార్యాలకు ఆంధ్ర రాష్ట్రానికి అప్పు ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు కదా. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాండింగ్ని పెంచుకుంటూ చంద్రబాబు నాయుడు గారి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి మేలు చేయాలి, ఒక ప్రపంచ శ్రేణి రాజధానిని తీసుకురావాలి, అది ఒక భవిష్యత్ కళల రాజధానిగా ఉండాలి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి కళలను అక్కడ ఆవిష్కరించాలనే ఆయన తపన పడుతుంటే, తాపత్రయంతో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏది చేయకపోగా ముందుకు వెళ్ళేటువంటి వాళ్ళ కాళ్ళు పట్టుకుని వెనక్కి లాగేసేటువంటి మనస్తత్వాన్ని ప్రదర్శిస్తున్నారండి. ఇది ఖచ్చితంగా జగన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చాలా కరెక్ట్ చేసుకోవాల్సినటువంటి విషయం. ఇక ఆయన అధికారులకు కూడా చాలా బలమైన హెచ్చరికలు ఇచ్చాడు. మెడలో ఐడి కార్డులు వేస్తాడట అందరికీ, అవేదో ప్రెసిడెంట్ మెడల్స్ లాగా ప్రతి ఒక్కరూ మెడలో ఐడి కార్డు వేసుకుని తిరుగుతారు. ఎవరు తిరుగుతారు? వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముందు కూర్చున్న పట్టుమన 100-150 మంది ముఖ్య నాయకులే వాళ్ళు ఆయన చెప్పేటువంటి విషయాల మీద ఆసక్తిగా లేనటువంటి సిచ్యువేషన్ అంత క్లియర్గా కనబడుతూ ఉంటే ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి ఐడి కార్డులు వేసుకుని ఊరేగే బ్యాచ్ ఎక్కడ ఉంటారండి? ఖచ్చితంగా ఆయన ఆలోచించాలి. ముఖ్యంగా ఆయన హెచ్చరికలు చేసేటువంటి ధోరణి కూడా వాళ్ళకి మార్చుకోవట్లేదు. రాష్ట్రంలో వాళ్ళు లేకపోయినా కూడా సప్త సముద్రాల అవతలున్న అందరినీ పిలిపిస్తాం, చట్టం ముందర నిలబెట్టించి శిక్ష పడేలా అన్యాయానికి ఈరోజు గురైన వ్యక్తికి సంతోషం కలిగింది. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటే ఎంత శాడిజం, సైకోయిజం కనబడుతోందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి ఎవరైతే పనిచేస్తారో అధికారులందరినీ వేధించి శిక్షిస్తానో వాళ్ళందరినీ చట్టబద్ధంగా కాదు తనదైనటువంటి పులివెందుల స్టైల్లో, బాబాయ్ వివేకానంద రెడ్డి స్టైల్లో ప్రతి ఒక్కరిని శిక్షిస్తానని పరోక్షంగా ఆయన చేస్తున్నటువంటి హెచ్చరిక. ఇటువంటి వ్యక్తి వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏ స్థాయిలో చెరబట్టారనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈయన రాత్రి అనగా పగలనగా నిద్రపోతున్నా మెలకువగా ఉన్నా
జగన్మోహన్ రెడ్డి గారికి నారా లోకేష్ గారు కళ్ళలోకి వస్తున్నారేమో అనిపిస్తుంది. ఇవాళ ఒక డిజిటల్ బుక్, వైట్ బుక్ అయిపోయింది, బ్లూ బుక్ అయిపోయింది, ఇప్పుడు ఇది డిజిటల్ బుక్ ఒకటి వచ్చింది. మరి డిజిటల్ బుక్కి ఇన్స్పిరేషన్ ఏంటంటే రెడ్ బుక్ అట. ఖచ్చితంగా వీళ్ళేదో రెడ్ బుక్ అంటా ఉన్నారు. రేపు పొద్దున డిజిటల్ బుక్ ఎలా ఉంటుందో కూడా వీళ్ళందరికీ కూడా అర్థం కావాలి. ఏంటి డిజిటల్ బుక్? జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చాయి. మీ కింద మీద పక్కన అన్నీ కూడా ఇవాళ కేసులు చుట్టుముట్టున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాని పూర్తిగా ఊడ్చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వ్యక్తిగా ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఛేదరించినటువంటి అనుభవం ఇంకా మీ కళ్ళ ముందే ఉంది. ఇవాళ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించే దిశగా శత విధాల ప్రయత్నాలు చేస్తుంది. 3 పార్టీల కలయిక ఉన్నప్పటికీ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం కోసం, ప్రజల అభివృద్ధి కోసం, ప్రజలకు మంచి చేయాలనేటువంటి తాపత్రయంతో ప్రతి ఒక్క పార్టీ కూడా మరొక పార్టీకి సహకరించుకుంటూ ముందుకు వెళ్తున్నారు. ఇటువంటి సిచ్యువేషన్లో కూడా ఇంకా ఈ రాష్ట్రం మీద జగన్మోహన్ రెడ్డి గారి కక్ష తగ్గలేదంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏ రకంగా అయినా నాశనం చేయాలని ఇంకా కలలు కంటున్నారంటే, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడేటువంటి అధికార యంత్రాంగాన్ని బెదిరిస్తున్నారంటే, ప్రజలకు శాపనార్థాలు పెడుతున్నారంటే, ఇటువంటి నాయకుల విషయంలో ఖచ్చితంగా ప్రజానీకం ఏ విధమైన ధోరణితో వ్యవహరించాలనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్కి సంబంధించి, ఇవాళ ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.